ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియో తర్వాత భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వీడియో పేరు వై గాడ్ పర్మిట్ ఈవిల్. దేవుడు దుష్టత్వాన్ని లోకంలో ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఇందులో భాగంగా దేవుడు ఎందుకు అలౌ చేశాడు అనేది ఉంటుంది. మనం దుష్టత్వం ద్వారా వెళ్ళడంతో మనం నీతి నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. దేవుని ఉద్దేశం ఇలా ఎందుకున్నది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇందులో మనం నీతి నేర్చుకోవడానికి దేవుడు 4 విధాలు సెలెక్ట్ చేసి పెట్టాడు. ఒకటి ఇన్‌స్టిట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే ఎవరైనా నేర్పితే నేర్చుకునేది. అబ్జర్వేషన్ అనేది రెండో భాగం. అంటే దేన్నైనా అంటే ఇప్పుడు ఎవడైనా అగ్గిలో కాలిపోవడం నేను చూశాననుకోండి. అమ్మో! అగ్గిలోకెళ్ళిపోతే కాలిపోతాం బాబు అని మనం వెళ్ళకూడదు నాయనా అని మనం నేర్చుకుంటాం. అబ్జర్వ్ చేసామనమాట. మూడోది ఇన్ఫర్మేషన్. అంటే మనకెవరో చెప్పడం ద్వారా మనం విషయం నేర్చుకుంటాం. నాలుగోది అనుభవం ద్వారా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన సొంత లాంగ్వేజ్‌లో చెప్తున్నానని మనం అనుకోకూడదు. ఇయన్నీ కూడా లేఖనాలు క్లియర్ కట్‌గా చెప్తాయి. ఇంట్యూషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు లేఖనం ఒకటోది యెషయా 40:14లో ఒక మాట ఉంటుంది. విత్ హూమ్ టుక్ హి కౌన్సిల్ అండ్ హూ ఇన్స్ట్రక్టెడ్ హిమ్. ఎవరు ఆయనకు నేర్పించారు? హూ టాట్ హిమ్ టు ద పాత్ ఆఫ్ జడ్జిమెంట్. న్యాయం తీర్పు చెప్పడం ఎవరు నేర్పించారు? అండ్ టాట్ హిమ్ ఎ నాలెడ్జ్. జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు? షోడ్ హిమ్ దట్ ద వే ఆఫ్ అండర్‌స్టాండింగ్. అర్థం చేసుకోవడం ఎవరు నేర్పించారంటాడు. అంటే ఇప్పుడు నేను చదివిన అన్నీ కూడా ఎవరో ఒకరు నేర్పిస్తే నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఈ నేర్పిస్తే నేర్చుకోవడం అనేటువంటిది ఆహ్, అలా జరుగుతదా అంటే ఇప్పుడు ఇది చెప్పను చూడండి. ఆ కింద ఏం రాసారంటే గాడ్ టీచర్ ఈస్ హిమ్‌సెల్ఫ్. God's teacher is himself. This is intuition. Mankind cannot claim to have this power of intuition. Now in the second way. ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్తా ఉంటాడు. ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి. గానీ మానవుడు దేవుడు చెప్పిన పాఠాలేమి వినడం లేదు. వినకపోవడం వలన రెండోది చెప్దాం. ఇక్కడ ఏమైనా నేర్చుకుంటాడేమో మనిషి అంటే అబ్జర్వేషన్ ద్వారా. అబ్జర్వేషన్‌లో నేర్చుకోవడం అంటే పరిశీలించడం ద్వారా నేర్చుకోవడం ఎక్కడ ఉంటుందంటే, 1 కొరింథీ 4:9లో ఒక మాట ఉంటుంది. ఎసెట్ వే ఇప్పుడు పౌలు గారు చెప్తారనమాట. స్పెక్టాక్యులర్ అంటు ద వరల్డ్ అండ్ ద ఏంజెల్స్ అండ్ టు మెన్ అంటాడు. మేము దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము అని ఉంటుందండి తెలుగు బైబిల్‌లో ఈ మాట. దేవదూతలకి, మనుషులకి వేడుకగా ఉండడం ఏంట్రా బాబు అని మనం అనుకుంటాం గానీ, ఇప్పుడు అపోస్తలులు జీవించిన జీవన విధానం, వాళ్ళు నీతి ఎంత కష్టపడి నీతిలో నడిచారు అనేటువంటిది మనం అందరం వాళ్ళ చరిత్రలో తెలిసిన వాళ్ళమే కాబట్టి, క్రైస్తవులమే కాబట్టి, ఆళ్ళ చరిత్ర గమనిస్తే మనకి తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత కష్టపడి నీతిగా జీవించారో. అలాగే పాత నిబంధనలో వాళ్ళు గూడా పాపం నీతి కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయక ప్రాణాలు అర్పించారు అలాగా. ఈ కొత్త నిబంధనలో అపోస్తలులు కూడా అలాగే ప్రాణత్యాగం చేసుకున్నారు. కేవలం నీతి అనుకున్న మాట నిలబెట్టడం కోసం, ప్రభువుకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రభువు చెప్పింది ఎన్ని కష్టాలొచ్చినా గాని, ఆ ప్రభువు చెప్పిన మాటల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా త్యాగం చేసి నీతి కోసం నిలబడ్డారు. అలాగే దేవదూతలు కూడా నిలబడలేదండి. ఓల్డ్ టెస్టమెంట్‌లో. ఒక కాలంలో దేవదూతలు కూడా దేవుని మాట తప్పు చేయడం వలన కదా! ఇప్పుడు మొదటి లోకంలో నోవాహు కాలం నోవాహు కాలంకి ముందు, నోవాహు జలప్రళయానికి ముందు దేవదూతలు, మనుషులు తప్పు చేసినప్పుడు మనుషులనే చంపేసాడు దేవుడు. దేవదూతలను చంపలేదు. మరి ఆళ్ళనేం చేశాడంటే వాళ్ళని అంధకారంలో బంధించి ఉంచాడని చెప్పి లేఖనం చెప్తుంది. ఆ అంధకారంలో బంధించి ఉంచిన దేవదూతలు సైతం అపోస్తలులను చూసి, ఒరేయ్! మేము దేవదూతలమైనా మేము ఇట్లా చేయలేకపోయాం. వాళ్ళు మనుషులయ్యుండి ఎంత బాగా దేవుని కార్యాలు నెరవేరుస్తున్నారు. దేవుడు చెప్పినట్టు ఎంత కష్టాలొచ్చినా ఆ మాట దేవుని మాటని జవదాటలేదు అని చెప్పి వాళ్ళు సైతం వీళ్ళని చూసి నేర్చుకుంటారనమాట. అందుకని ఆళ్ళు అంటున్నాడు. వి ఆర్ స్పెక్టాక్యులర్స్ టు ద ఏంజెల్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్స్. అలాగే పౌలు గారు మనకేం చెప్తాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. అంటే ఏమి? ఆయన క్రీస్తుని చూసి ఆ ప్రకారం జీవించాడట. ఈయన్ని చూసి మనం జీవించాలంటాడు. అప్పుడు మనకి పౌలు గారు వాళ్ళు స్పెక్టాక్యులర్స్ అన్నమాట. అంటే ప్రదర్శన అంటే చూడండి ఒక నాటకం ఏదైనా ఏస్తే మనం వాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా! అలాగా వీళ్ళ జీవన విధానం మన కనులారా చూసి ఆ ప్రకారం మనం జీవించాల్సి ఉంటుంది.
దీన్ని అబ్జర్వేషన్ అంటారండి. ఇది రెండో పాయింట్. ఇదిగో ఇది. ఈ రెండో పాయింట్ ఈ విధంగా మనం నీతి నేర్చుకోవాల్సి ఉంటుంది. గానీ ఇక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతాం. మూడోది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఎవరో మనకి చెప్పడం. అంటే చెవులతో విని కూడా మనం చెయ్యం. కంటితో చూసి కూడా మనం చెయ్యం నీతి. ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది ఆదికాండం 2 అధ్యాయం 16, 17 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడు ఈళ్ళకి? బట్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ యూ షల్ నాట్ ఈట్. అది తింటే మాత్రం చచ్చిపోతావు. ఆ చెట్టు ముట్టుకోవద్దని చెప్పారు. అది ఇన్ఫర్మేషనే కదా! చెవులో చెప్పాడు. లేకపోతే బయటికి చెప్పాడు. అంటే చెవులతో విని కూడా దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇందాక వాక్యంలో కన్నులతో చూసి విషయాన్ని నేర్చుకోవాలని చెప్పాడక్కడ. అది కూడా మనం చెయ్యం. ఇది కూడా మనం చెయ్యం. ఇక మనకి మిగిలిపోయిందేముంది? ఒట్టి అనుభవమే, ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఇవేమీ చేయలేనప్పుడు ఆహ్, అనుభవం ద్వారా మాత్రమే మనం ఏమైనా నేర్చుకోవాల్సొస్తుంది. ఉదాహరణకి ఒక వేడిగా ఇస్త్రీ పెట్టి ఐరన్ చేసేసి ఇస్త్రీ పెట్టి అక్కడ పెడతాం. చిన్న పిల్లోడొచ్చి ముట్టుకుంటాడు. "ఒరేయ్ ముట్టుకోకురా అది కాలిపోతది. డోంట్ టచ్" అంటాం. ఆడు వినడు. అట్లా తిరుగుతాడు. మనం అటకాసి మొఖం పెట్టినప్పుడు ఈడు ముట్టేసుకుంటాడు. ముట్టుకుంటే ఈడి చెయ్యి కాలుతది. ఇంకోసారి మనం ముట్టుకోమని ముట్టుకోడాడు. చెయ్యి కాలిన తర్వాత. కాలకముందు ఆడు మంచి ఉద్రేకం మీదొచ్చి ముట్టుకుంటాడు. కాలిన తర్వాత ముట్టుకోడు. మనం ఇస్త్రీ పెట్టి చల్లని ఇస్త్రీ పెట్టి ఆడి ముందు పెట్టినా గాని ఆడు దాన్ని ముట్టుకోడు. ఎందుకంటే అనుభవంతో వాడు నేర్చుకున్నాడు. అది ఇస్త్రీ పెట్టి కాలుతదని చెప్పి. కాబట్టి దీని విషయం హెబ్రీలో రాశారు చూద్దాం. 12 అధ్యాయం 11 వచనంలో Now the casting of the present is not joyous and grievous, nevertheless afterward yield the peaceful fruit of righteousness. ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు, కష్టాలు రాబోయే కాలంలో మనకి ఒక నీతిమంతమైన ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనుభవపూర్వకంగా మనం ఇప్పుడు పొందుకుంటున్న నీతి అనేటువంటిది మనకు రాబోయే కాలంలో ఒక ఫలితాన్ని ఇస్తుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏదో మమ్మల్ని కష్టపెట్టేస్తున్నాడు, కన్నీళ్లు రప్పించేస్తున్నాడు అని అనుకోకూడదు. అట్లా కన్నీళ్లు రప్పించుకోకుండా మనం ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు లంచం తీసుకున్నాము, ఉద్యోగంలో సస్పెండ్ అయిపోయాము అనుకోండి. నువ్వు లంచం తీసుకోవడం వల్ల కదా సస్పెండ్ అయ్యావు. 3 నెలలు, 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. జీతం ఉండదు. అప్పులైపోతాము. భార్య, పిల్లలు మనల్ని మర్యాద లేకుండా చూస్తా ఉంటారు. నువ్వు చేసిన తప్పుకు మేమందరం పస్తులు ఉంటున్నామని చెప్తా ఉంటారు. మన మీద రాళ్ళేస్తారు ఇంట్లో నుంచే. ఇవన్నీ ఎందుకయ్యాయి? అవినీతికరమైన కార్యం చేశావు కాబట్టి జరిగింది. నువ్వది చేయకపోతే నీకు రెగ్యులర్‌గా జీతం వచ్చేది. హ్యాపీగా భార్య పిల్లలతో సుఖంగా ఉండేవాడివి కదా! ఇదెప్పుడు నేర్చుకుంటావు? అప్పుడు నువ్వు సస్పెండ్ అయిన తర్వాత నీకు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని జ్ఞానం వస్తుంది. కాబట్టి అనుభవపూర్వకంగా నేర్చుకోవడం అనేటువంటిది దేవుడు మనకు అందుకనే గాడ్ పర్మిట్ దిస్ ఈవిల్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనల్ని ఈ దుష్టత్వానికి ఎందుకు మనల్ని వదిలేస్తున్నాడంటే నీతి నేర్చుకోవడం కోసమే వదిలేస్తున్నాడని చెప్పడానికి ఇదంతా జరుగుతుంది. ఇక ఎలాంటి నీతులు మనకు నేర్పించాలి, ఎలా నేర్పించుకోవాలో చూడండి. ఇక్కడ కొన్ని రిజల్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మన శరీరాన్ని దేవుడు వాడుకుంటాడు మనకు నీతి నేర్పించడానికి. శరీరాన్ని ఎట్లా వాడుకుంటాడు? వ్యాధులు, బాధలు, వికలాంగులు, నాకు కళ్ళు కనిపించవు, నాకు కాళ్ళు అయిపోయింది, నా ముడుకులు ముడుకులు పట్టేసాయి. ఇయన్నీ చెప్తా ఉంటారు. మనకి ఇయన్నీ రెగ్యులర్‌గా వస్తాయండి. కీళ్ళవాతం వస్తా ఉంటది, బీపీ ఉంటది, షుగర్ ఉంటది. ఇయన్నీ వస్తా ఉంటాయి. కొన్నాళ్ళు పోతే కళ్ళు కనిపించవు, దగ్గరున్నవి కనిపించవు, దూరం ఉన్నవి కనిపించవు. ఇవన్నీ శరీరానికి వస్తున్న శ్రమలు. వీటి వలన కూడా మనం నీతి నేర్చుకోవాలని దేవుడు ఇవన్నీ పెడతా ఉంటాడు మనకి. కాబట్టి ఇవేదో నేచురల్‌గా వయసైపోయింది కదండీ! అవన్నీ వచ్చాయంటే అట్ట వదలదు. అలాగా అయిపోయినోళ్ళు నీలాంటోళ్ళు బోలెడుమంది ఇదే వయసోళ్ళు ఆరోగ్యంగా, బలంగా తిరుగుతున్నారు. నీకే వచ్చింది ఈ రోగాలన్నీ. ఎందుకొచ్చాయి? అదనమాట. దానివల్ల నువ్వు నీతి నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం అయ్యుంటుంది. అలాగే మైండ్ దాన్ని గూడా దేవుడు వాడుకుంటాడు. మైండ్‌లో ఏముంటుంది? స్ట్రెస్ ఉంటుంది మనకి. అంటే దాన్ని దానికి తెలుగులో చెప్పేది సరిగ్గా రాదు నాకు. ఆహ్, ఒత్తిడి. మానసికమైన ఒత్తిడి కలుగుతా ఉంటే, ఆ మానసికమైన ఒత్తిడి వలన మెంటల్ డిసార్డర్స్ వస్తా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనం ఫిట్స్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాం. పిచ్చోళ్ళ మాట్లాడుతాం. పిచ్చోళ్ళ ప్రవర్తిస్తా ఉంటాం. ఎందుకంటే ఈ మానసికంగా మనకున్న వేదన దాన్ని బట్టి ఉత్తినే కోపం వచ్చేస్తది. భార్య కాఫీ ఇచ్చిందంటే దాన్ని పట్టుకొని నీకు పంచదార ఎక్కువేసావా? లేకపోతే వేడి తక్కువుంది. ఆట్ టూట్ అని కప్పు విసిరేస్తా ఉంటాం. ఇదంతా మెంటల్ డిసార్డర్ అనమాట. దాన్ని ఏం పిచ్చి పట్టిందిరా బాబు ఈడికి అనుకుంటా ఉంటాం. కాబట్టి మైండ్‌ని కూడా దేవుడు మనకెందుకు అట్లా చేస్తాడు అంటే, దాని ద్వారా నీతి నేర్చుకోవాలని దేవుని ఉద్దేశమై ఉంటుంది.
ఇక ఇండివిడ్యువల్స్ వ్యక్తిగతంగా చూడండి. వ్యక్తిగతంగా ఎమోషనల్, సైకలాజికల్ డిసార్డర్స్ అంటారు. ఎమోషనల్ అంటే ఊరకూరకనే ఏడవడం, ఊరకూరకనే నవ్వడం అట్లాంటివి. కంట్రోల్ లేకుండా మన శరీరం మీద మన వ్యక్తిగతంగా మనకున్న అలవాట్ల మీద మనకి కంట్రోల్ లేకుండా ఉండడం కూడా దాని వలన కూడా మనకి కొన్ని డిసార్డర్స్ వస్తా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నాకు మందు తాగాలా లేకపోతే ఏమంది డ్రగ్స్ తీసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నదనుకోండి. అది ఆ ఎమోషన్ అన్నమాట. అది చేయాలనిపిస్తదంటది. అది చేయడం వల్ల దాని తాలూకా డా ఏమంటారు కష్టం ఏమొస్తుంది మన శరీరానికి, దాని వలన మనం అది చేయకూడదని నేర్చుకుంటాం. ఆ కష్టం తెలిసిన తర్వాత అలాంటి తప్పుడు పని ఇంకోసారి చేయకూడదని నేర్చుకుంటాం. అలాగే కుటుంబంలో చూసారా? మన ఫ్యామిలీస్‌ని కూడా దేవుడు వాడుకుంటా ఉంటాడు మనకి నీతి నేర్పించడానికి. ఫ్యామిలీలో ఉన్న రిలేషన్‌షిప్ ఫెయిల్ అయిపోతా ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉంటదంటే మనకి స్వార్థం. ఇదంతా నాకే ఉండాలా? ఇదంతా ఎవడికి ఉండకూడదు. మా తమ్ముడు గాని ఆస్తులు తీసేసుకున్నాడు. మా ఆవిడ జీతం చేసుకుంటుంది. దాని జీతం అదే ఉంచుకుంటుంది. నా జీతం నేను ఉంచుకుంటున్నాను. నీది నువ్వు ఉంచుకుంటే నాది నేను ఉంచుకుంటే తప్పేమిటి అంటాడు. ఇది ఎలా అంటే పిల్లలతో సమస్య, ఇంట్లో సమస్య, ఫ్యామిలీ కష్టాలు ఇవన్నీ అన్ని కుటుంబాల్లో ఉంటాయి. దీని గురించి నేను గొప్పగా వివరించవలసింది ఏమీ లేదు. ఇలాంటి సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకొస్తున్నాయి అంటే మన లైఫ్‌లో మనం జీవించే విధానంలో కొన్ని డిస్పారిటీస్ ఉండడం వలన ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల ఆటిని ఓవర్‌కమ్ చేయాలంటే మనం నీతి నేర్చుకోవాలి. ఫ్యామిలీతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి? ఎవరికి ఏ కష్టం వస్తే మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి? మనం ఎంతవరకు వాడికి హెల్ప్ చేయగలం? ఎంతవరకు ఎక్కడ కంట్రోల్‌లో ఉండాలి? ఇవన్నీ కూడా మనం నేచురల్‌గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ అయ్యా ఇక సొసైటీలో ఏముంటుంది? సొసైటీలో ప్యూర్‌లీ ఇంజస్టిస్. మనం ఉద్యోగం చేసే చోట, మనం పనికెళ్ళే చోట, లేకపోతే మనం ఉదయం లేసి పాలు తెచ్చుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సమాజంతో మనకి కనెక్షన్ లేకుండా జీవించడానికి అవ్వదు. ప్రతి చోట అవినీతి, అక్రమం, అన్యాయం జరుగుతా ఉంటది. కూరగాయలు కొనడానికెళ్తే ఆడు పుచ్చిపోయిన వంకాయలేసేస్తా ఉంటాడు ఓ పక్క. అప్పుడు సమాజంతో మనకున్న సమస్యది. ఆడికి ఏమైనా అన్నామంటే మళ్ళీ ఆడికి కోపం వచ్చేస్తది. నేను ఇలాంటివి చేస్తాను, నేను ఇలాంటివి మంచివే తెచ్చాను. అదే తగువులవుతా ఉంటాయి. వీటినన్నిటిని ఓవర్‌కమ్ చేయడం అసలు మనం ఎందుకు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము అంటే, కేవలం ఈ ప్లేసెస్‌లో మనం నీతి నేర్చుకోవాల. ప్రతి అడుగులోనూ మనం వేసే ప్రతి అడుగులోనూ నీతి, నిజాయితీ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాటి గురించే మనల్ని ఈ విధంగా దేవుడు కష్టాల్లో నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఇంతే కాక దేశాల మధ్యలో కూడా ఈ ఈ స్వార్థము, ఈ డిస్క్రిమినేషను, టెర్రరిజము ఈట్లి వల్ల దేశాలు దెబ్బలాడుకున్నాయి. ఇప్పుడు ఇది చూడండి ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అవుతుంది. మధ్యలో అమెరికా దూరింది. అమెరికా ఇప్పుడు అది అలాగ ఎందుకవుతుంది? ఏ కారణాన్ని బట్టి అవుతుంది? వాళ్ళేమో టెర్రరిజం రైజ్ చేశారని ఈళ్ళంటారు. ఈళ్ళేదో చేశారని వాళ్ళంటారు. ఎందుకు ఈ సమస్య అంతా వస్తుంది? అందరూ కలిసి శాంతియుతంగా జీవించలేకపోతున్నారు ఎందుకు? బికాస్ దేర్ ఈస్ నో రైటియస్‌నెస్ ఇన్ ద కంట్రీ లీడర్స్. జ జ మన దేశాలను పరిపాలిస్తున్న నాయకుల మధ్యలో నీతి సరిగ్గా లేకపోవడం వలన పక్క దేశాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. పక్క దేశం వాడు మన మీద బాంబులేస్తుంటే ఆడిని ఎలా ప్రేమిస్తామండి అని మనం అంటున్నాం. అదే ఆడికి కూడా ఇదే వర్తిస్తది. ఈ మాటలే వర్తిస్తాయి వాడికి కూడాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం సరిచేసుకోవడానికని దేవుడు ఈ విధంగా పంపిస్తా ఉంటాడు. అగ్ని అని అంటున్నాం గదా! ఇప్పుడు అగ్ని గురించి మాట్లాడుకుందాం 2 మాటలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఇస్త్రీ పెట్టే ఉదాహరణ చెప్పాను కదా! అలాగనే అగ్నిలో నుంచి మనం వెళ్ళేటప్పుడు మనం ఆ వేడి ద్వారా వేడి తగులుతదని తెలిసినప్పుడు అక్కడి నుంచి మనం దూరంగా జరుగుతా ఉంటాం. అలాగా ఎప్పుడు జరుగుతదంటే ఆల్రెడీ మనం జరగకపోతే మన చెయ్యో, కాలో కాలిపోద్దక్కడ. కాలిపోయిన తర్వాత అదొక గట్టి పాఠం అన్నమాట. ఇంకోసారి మనం ఆ దరిదాపులకి ఎళ్ళమంటే ఎళ్ళం. సో, పాపం దగ్గర కూడా ఇలాగనే మనం పాపం వలన మనకొక జల తగిలినప్పుడు, ఒక గాయమైనప్పుడు అందులో నుంచి మనం మరొకసారి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి ఆహ్, మనం కంట్రోల్ అవుతా ఉంటాం. దీని గురించి ఏమని చెప్తాడంటే ఏమది ప్రకటన సామెతలు 14:12లో ఏం చెప్తారంటే, ఒకడు నడిచే తావు వాడికి కరెక్ట్ లాగా అనిపిస్తది గానీ, అది చివరికి మరణానికి దారి తీస్తది అని చెప్తది. కాబట్టి మనం చేసే ప్రతి పని మనకు అప్పటికప్పుడు కరెక్ట్ లాగా అనిపిస్తది గానీ, దాని రిజల్ట్ చివరిలోకొచ్చేసరికి అది మనకి పాపాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళని తీసుకొనొస్తుంది.
కాబట్టి ఈ ఈ సింపుల్ లైఫ్‌ని మనం ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుందన్నమాట. 7:13లో ఏముంటుందంటే, బట్ సిన్ దట్ ఈస్ మైట్ అపియర్ సిన్ మైట్ బికమ్ ఎక్సీడింగ్‌లీ సిన్‌ఫుల్. అంచేత ఆహ్, పాఠాలు ఈ ఈ ఈ కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనల్ని పాపంలోకి నెడతా ఉంటాయి. పాపంలోకి మనం నెట్టబడిన తర్వాత వచ్చే కష్టాలు, కన్నీళ్ళ నుంచి అవాయిడ్ చేసుకోవాలంటే పాప జీవితం నుంచి మనం బయటకు రావాల్సి ఉంటుంది. హోషేయ 13, 14లో ఏమంటుందంటే, ఐ విల్ రాన్సమ్ దెమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ది గ్రేవ్. ఇప్పుడు ఈ విధంగా మనం చావులకి గురవుతున్నాం కాబట్టి హబక్కూకు హోషేయ హోషేయలోనే ఎప్పుడో పాత నిబంధనలోనే మనకి చెప్పడం జరిగింది. మిమ్మల్ని మరణం నుంచి అంటే సమాధుల నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. మరణం నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఐ రిడీమ్ దెమ్ ఫ్రమ్ ద డెత్ అంటాడు దేవుడు. అంటే రాబోయే కాలంలో యేసు ప్రభువుని అనే తన కుమారుడిని పంపించి మనందరిని మరణం నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు చేసిన ఏర్పాటనమాట అది. యెషయా 13:12లో ఏముంటుంది? ఐ విల్ మేక్ ఎ మ్యాన్ మోర్ ప్రెషియస్ దాన్ ద గోల్డ్. మనిషిని బంగారం కన్నా శ్రేష్టమైన వానిగా నేను తయారు చేస్తానని చెప్పి అంటారు. ఎలా తయారు చేస్తాడు బంగారం కన్నా శ్రేష్టమైన వానిలాగా? ఈ కష్టాలు పెట్టడం ద్వారా వాడు అంటే బంగారంలో ముష్టు అంటారు. దాంట్లో మలినం కలిసిపోతుంది. దాన్ని వాడు వేరు చేయాలంటే కంసాలు ఏం చేస్తాడు దాన్ని కొలిమిలో వేసి కాలుస్తాడు. లిక్విడ్ చేస్తాడు. లిక్విడ్ చేసినప్పుడు బంగారం సెపరేట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న ఏమది కలుషితమైనది ఏమైనా ఉంటే అది కూడా సెపరేట్ అయిపోతుంది. అలాగే మనల్ని కష్టాలు, కన్నీళ్ళ ద్వారా పంపించడంతో దేవుడు మనలో ఉన్న దుష్టత్వాన్ని అంతటిని బయటకు తోసేసి నీతిమంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలాగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. యెషయా 66:24లో ఏముందో చూద్దాం. దే షాల్ గో ఫోర్త్ టు లుక్ అపాన్ ద కార్కెస్. అక్కడ ఎవడైనా ఒకవేళ అప్పటికి కూడా నీతి నేర్చుకోకపోతే వాడు ఇంకోసారి చచ్చిపోతాడు. దాన్ని రెండో మరణం అంటాము. ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఒక లోయలో పడేస్తారట. ఆ లోయలో నిత్యం అలాగా మంట మండుతూ ఉంటుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాట అక్కడ జరుగుతుంది. దాని పేరు గెహెన్నా అంటారు. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మనం డీటెయిల్డ్ గా దాని గురించి తెలుసుకుందాం. ఇక యెషయా 60:13లో మరొక మాట ఉంటుంది. ఐ విల్ మేక్ ఎ ప్లేస్ ఆఫ్ యువర్ ఫీట్ గ్లోరియస్. నీ పాదాలని అద్భుతమైన మహిమైన స్థలంగా నేను మారుస్తాను అని చెప్పినప్పుడు, ఇప్పుడు పాదపీఠం అని ఇందాక మనం నేర్చుకున్న పాఠం దగ్గర ఈ పాదపీఠం గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎస్ ద వర్డ్ గ్లోరియస్ రిఫర్స్ ద ఫ్యూచర్ కండిషన్, ఎ పర్ఫెక్ట్ అండ్ హ్యాపీ ఎర్త్ విచ్ రీడ్ అబౌట్ వెరీ క్లియర్లీ అగైన్ అంటాడు. ఈ భూమిని అద్భుతమైన మహిమకరమైన ప్లేస్ గా దేవుడు మారుస్తానంటాడు. ఎందుకంటే భూమి మీద నివసించే వాళ్ళందరూ నీతి నేర్చుకున్నప్పుడు భూమి మహిమకరమైనదిగా మారిపోతుంది అనమాట. 14:7 యెషయాలో ఏముంది? ద హోల్ ఎర్త్ వాజ్ రెస్ట్ అండ్ క్వైట్. మొత్తం భూమి అంతా కూడా ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానంతో నిశ్చితంగా ఉండి సంతోష గానాలు చేస్తూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగనే యెషయా 35:10లో ఇంకొక మాట ఉంటుంది. ద రాన్సమ్ ఆఫ్ ద లార్డ్ షల్ రిటర్న్. దేవుడు విమోచన క్రయధనంగా తను చెల్లించిన తన శరీరాన్ని చెల్లించాడు కాబట్టి అందరూ కూడా సంతోష గానాలతో నిత్య జీవంలోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. నీతి నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఈ రోడ్‌లోకి వెళ్తారు. వాళ్ళు సమాధుల నుంచి బయటకొచ్చి సంతోష గానాలతో ముందుకు సాగుతారని చెప్పారు. ప్రకటన 21:4లో ఏముంటుందంటే, దేర్ షాల్ బి నో మోర్ డెత్ నైదర్ సారో నార్ క్రైయింగ్. ఇక మనకి మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. అందరూ కూడా ఫార్మర్ థింగ్స్ అన్నీ కూడా మర్చిపోతాం అండి. ఇంక గడిచిన కాలంలో జరిగిన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ మర్చిపోతాం. ఎప్పుడంటే మనం నీతికరంగా ఉండి ఈ కొత్త ఆకాశము, కొత్త భూమిలో ప్రవేశించిన నాడు. ఇక్కడ అక్కడ వ్యాధులుండవు, బాధలుండవు, ఏం కష్టాలు, కన్నీళ్ళు ఏమి ఉండవండి. యోబు 14:4లో ఏం చెప్తాడంటే, వి కెన్ బ్రింగ్ ఎ క్లీన్ థింగ్ ఔట్ ఆఫ్ దన్ అన్‌క్లీన్. ఆహ్, ఆహ్, అశుభ్రంగా ఉన్న దాంట్లో నుంచి శుభ్రమైనది ఎవరు తీసుకొనొస్తారు? దేవుడే తీసుకొనొస్తాడని జెప్పి ఆయన చెప్తా ఉంటాడు. దిస్ ఈస్ ద వే గాడ్ పర్మిట్స్ ఈవిల్. దేవుడు ఈ విధంగా ఆహ్, దేవుడు తన ఈ దుష్టత్వాన్ని అనుమతించడంలో కూడా ఒక గొప్ప కారణం ఉంది. ఒక గొప్ప సంతోషం మనుషులకు సంతోషకరమైనది ఆయన ఆ విధంగా ఇస్తున్నాడని చెప్తుంది. వన్ సీట్ అపాన్ ద థ్రోన్ ద ల్యాంబ్. ఆ కాలంలో యేసు ప్రభువు వారు అధికారంలో కూర్చుంటారు, ఆధిపత్యంలో కూర్చుంటారు, ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉంటారు. ఇది రెవల్యూషన్ ప్రకటన 5:13లో ఏముంటుందంటే, ఎవ్రి క్రియేచర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్. అంటే పరలోకంలో ఉండే దేవదూతలు, భూలోకంలో ఉండే మనుషులు అందరూ కూడా ఆయన కంట్రోల్‌లో సుఖ సంతోషాలతో సమాధానంగా ఉంటారంటాడు. భూమి కిందనున్న వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పునరుద్ధానమైన వారు అని అర్థం.
పునరుద్ధానమైన జనులందరూ కూడా హ్యాడ్ ఐ సేయింగ్ బ్లెస్సింగ్స్ అండ్ హానర్ అండ్ గ్లోరీ అండ్ పవర్ అంటూ ద హిమ్ దట్ సిట్ అప్ ఆన్ ద థ్రోన్. మహిమ గల సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభు వారిని మహిమపరుస్తూ ఆకాశంలో దేవదూతలు గాని, భూమి మీద ఉన్న పునరుద్ధానమైన జనం గాని, వీళ్ళని పరిపాలించే వాళ్ళు గాని అందరూ సంతోషం, సమాధానంతో ముందుకు సాగుతారట. కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషగానాలతో ఇలా సాగడానికి ఏంది కారణం అంటే, మనమంతా నీతి నేర్చుకోవాలని ఉద్దేశం. నీతి నేర్చుకోవాలంటే మనం అనుభవపూర్వకంగానే నీతి నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం కాబట్టి, అనుభవపూర్వకంగా నీతి నేర్చుకోవడం అంటే ఎలా నేర్చుకుంటాం? కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, బాధలు ఉంటేనే మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటాం. వాటి నుండి మనం వెళ్ళినప్పుడు మనం మేలిమి బంగారంలాగా అవతల పక్క బయటకొస్తాం అన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవడం ఏమిటంటే, అందరూ నీతి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి అట్‌లీస్ట్. ఎందుకంటే కష్టమే మనకి నీతి కలిగి జీవించడం. మనం నీతిగా జీవించామని అనుకుంటాం గానీ, నీతిలో ఉండం. అదే ఇందాక సామెతల్లో చెప్పాడు కదా! ఒకడు నడుస్తున్న మార్గం గొప్పదనుకుంటాడు గానీ, చివరికది మార్గం మరణానికి దారితీస్తుందని చెప్తాడు. కాబట్టి, నీతి కలిగి జీవించడం కష్టమే. కానీ, నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం, ఈ విధమైన ఆధిక్యతని, మహిమని, ఘనతని మనం పొందుతామని బైబిల్ నేర్పిస్తుంది. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ పాఠం ఇంతటితో సమాప్తమవుతుంది. ప్రైజ్ ది లార్డ్.